నమస్తే, నేను మీ తేజ. పాకిస్తాన్కి సంబంధించిన ఒక ఉగ్రవాదిని ఈరోజు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఒక బైక్ పైన వెళ్ళి కాల్చడం జరిగింది. అయితే 2019 పుల్వామా అటాక్ మీ అందరికీ బాగా గుర్తుంటుంది. ఇప్పటికీ ఆ అటాక్ని ఎవరూ కూడా మర్చిపోలేం. ఎందుకంటే ఆ అటాక్లో దాదాపు 40 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోయారు, మన భారత సైన్యం. ఇప్పటికీ కూడా ఆ ఘటనను మర్చిపోలేము. రీసెంట్గా దురంధర్ సినిమాలో కూడా వారు ఏ రకంగా అటాక్ చేశారనేది కూడా చూపించే ప్రయత్నం చేశారు. ఆత్మాహుతి దాడి చేసుకున్నారు. ఒక వెహికల్లో వచ్చి 4-వీలర్ వెహికల్లో వచ్చి సిఆర్పిఎఫ్ జవాన్లు ఉన్న ఆ వ్యాన్ వెళ్తూ ఉంటే ఆ వ్యాన్ను గుద్దిన వెంటనే అది పెద్ద బ్లాస్ట్ అయిపోయి 40 మంది జవాన్లు చనిపోయారు. వారి కుటుంబాలన్నీ కూడా రోడ్డున పడ్డ పరిస్థితి. సో మొత్తానికి ఈరోజు పిఓకే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ దగ్గర ఒక లోయలో గుర్తు తెలియని కొంతమంది వ్యక్తులు ఈ పుల్వామా అటాక్కి ప్రధాన సూత్రధారి అయిన టెర్రరిస్ట్ నెట్వర్క్ నడుపుతున్న ఎవరైతే ఉన్నారో గుల్జార్ దార్ అలియాస్ హంజా బుర్హాన్, ఈ వ్యక్తిని కుక్కని కాల్చినట్టు, పిట్టని కాల్చినట్టు కాల్చి పారేసి వెళ్ళిపోయారు. అది ఎవరు చేశారనేది అయితే మాత్రం తెలియలేదు. అయితే మొత్తానికి 40 మంది సిఆర్పిఎఫ్ జవాన్లకి కారకుడైన, వాళ్ళ చావుకి కారణమైన ఆ వ్యక్తిని అయితే మాత్రం ఈరోజు వారు చంపేశారు. సో ఇతను మన భారతదేశానికి మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్. ఇతను ఒక రకంగా చెప్పాలంటే మిలిటెంట్. అంటే కాశ్మీర్ దగ్గర, ముఖ్యంగా ఈ పుల్వామా జిల్లా దగ్గర ఏదైతే ఉందో పతిపోరా, అక్కడ ఈ హంజా ప్లేస్ అంటే ఇతను పాకిస్తాన్కి సంబంధించి ఇక్కడ ఉగ్రవాదుల్ని తయారు చేయడం ఇతని ప్రయత్నం. సో జైష్ మొహమ్మద్ కావచ్చు, ఆదిల్ అహ్మద్ దార్ కావచ్చు, బోధా కావచ్చు, ఇటువంటి ఉగ్రవాద సంస్థలకి ఇతను ఉగ్రవాదుల్ని తయారు చేసి వారికి అప్పచెప్పేవారు. మొత్తానికి టెర్రరిస్ట్ నెట్వర్క్ అయితే బిగ్ షాక్ అని చెప్పొచ్చు, బిగ్ బ్రేక్ అని చెప్పొచ్చు. పుల్వామా అటాక్కి 40 మంది జవాన్లు చావుకి కారణమైన ఆ వ్యక్తి అయితే మాత్రం ఈరోజు కుక్క చచ్చినట్టు చచ్చిపోయాడు. ఎవరు చంపారో తెలీదు, కుక్కని కాల్చినట్టు కాల్చి వెళ్ళిపోయారు. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారం ఇచ్చేందుకు మా ప్రతినిధి మహేందర్ లైన్లో ఉన్నారు. అతనితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మహేందర్, చెప్పండి, ఈరోజు నిజంగా భారత్ సైన్యానికి కావచ్చు, యావత్ భారతదేశానికి కావచ్చు, ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే పుల్వామా అటాక్కి సూత్రధారి అయిన ఎవరైతే ఉన్నాడో ఈ గుల్జార్ దార్ అలియాస్ హంజా బుర్హాన్ అనే వ్యక్తి చావు వార్త ఈరోజు వినిపించింది. ఏంటి సమాచారం ఏంటి? దేశంలో ఏదైతే ఉగ్రవాద కార్యకలాపాలకు ప్రాణాలు పోస్తూ లేదంటే జీవం పోస్తున్న ఒక కమాండర్ ఇన్ చీఫ్ అనుకోవచ్చు, లేదంటే పుల్వామా ఘటనకు సూత్రధారి, పాత్రధారి, పూర్తి స్థాయిలో నెట్వర్క్ చేసిన ఉగ్రవాదిని ఈరోజు కొద్దిమంది దుండగులు గుర్తు తెలియని వారు హత్య చేసినట్లుగా, హతమార్చినట్లుగా భారత నిఘా వర్గాలు వివరించడం జరిగింది. గతంలో అంటే 2019 సంవత్సరం ఫిబ్రవరిలో జరిగిన పుల్వామా ఘటనకు పూర్తి స్థాయిలో అతనే కీలక రచన చేశారు. అంతకాకుండా ఈ విధంగా చేయాలన్న ప్రణాళికను రూపొందించినట్లుగా నిఘా వర్గాలు గతంలో వివరించడం జరిగింది. ముఖ్యంగా ఈ ఘటనలో 40 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోవడం అప్పుడు సంచలనంగా మారింది. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో బాధ్యతలు నిర్వహించింది. అంటే ఈ సంఘటనకు వెనకాల పూర్తి స్థాయిలో ఎవరైతే కమాండర్ హంజా బుర్హాన్ కీలక పాత్ర పోషించారు అని చెప్పి అప్పటికే పోలీసు నిఘా వర్గాలు కావచ్చు, లేదంటే భారత నిఘా వర్గాలు వివరణ ఇవ్వడం జరిగింది. అతను ఇక్కడ కాశ్మీర్కు సంబంధించి పుల్వామా జిల్లా రత్నిపోరా గ్రామానికి చెందిన వాడిగా నిఘా వర్గాలు ఇప్పటికే గుర్తించాయి. దీనికి సంబంధించి 2019 నుండి ఈనాటి వరకు కూడా భారత నిఘా వర్గాల కళ్ళు కప్పి ఆయన కీలకంగా ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నాడు, యువతను ఉగ్రవాదం వైపు మళ్లిస్తున్నాడు అని చెప్పి గుర్తించడం జరిగింది. అందుకు సంబంధించి అతని హిట్ లిస్ట్లో భారత నిఘా వర్గాలు చెప్పడం జరిగింది. ఆ తర్వాత తన కోసం భారత సైన్యం కూడా పూర్తి స్థాయిలో తన కోసం వేట ప్రారంభించింది. అయితే ఈరోజు
భారత సైన్యానికి కావచ్చు, భారత నిఘా వర్గాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, లేదంటే చేతికి మట్టి తగలకుండానే కొద్దిమంది దుండగులు లేదంటే కొద్దిమంది గుర్తు తెలియని వ్యక్తులు తన పైన కాల్పులు జరిపి హతమార్చినట్లుగా నిఘా వర్గాలు వివరణ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇతను ఏదైతే జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు సంబంధించి ఆదిల్ అహ్మద్ను ఆత్మాహుతి దాడిలో వాడుకున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే యువతను పూర్తి స్థాయిలో బ్రెయిన్ వాష్ చేసి వాటు ఉగ్రవాద సంస్థల్లో పాల్గొనలేకుండా భాగస్వాములు అయ్యే విధంగా శిక్షణ ఇవ్వడం, అంతేకాకుండా ఏదైతే భారత దళాలను టార్గెట్ చేస్తూ విధ్వంసాలు సృష్టించడం ఈయనకు వెన్నెతో పెట్టిన విద్యగా భారత నిఘా వర్గాలు వివరించడం జరిగింది. మొత్తంగా ఈ కమాండర్ ఇన్ చీఫ్ ఎవరైతే ఉన్నారో తను హతమార్చినట్లుగా నిఘా వర్గాలు చెప్పడంతో ఇప్పుడు భారత సైన్యం కావచ్చు, భారత దేశ ప్రజలు కావచ్చు, కాశ్మీర్లో ఉన్న ప్రజలు కూడా ఊపిరి పీల్చుకున్నారని చెప్పక తప్పదు. ఎందుకంటే ఇంతటి దారుణానికి ఒడిగట్టిన ఆ ఉగ్రవాదిని గుర్తు తెలియని వ్యక్తులు టార్గెట్ చేశారా, లేదంటే కావాలని చంపారా, లేదంటే వారి మధ్యలో వచ్చిన విభేదాల కారణంగానే హతమార్చారన్నది కూడా మనకు తెలియాల్సి ఉంది కదా. అంటే ఉగ్రవాద కార్యకలాపాలు నడుపుతున్న ఇటువంటి వ్యక్తులకు పూర్తి స్థాయిలో ఆర్థిక లావాదేవీల్లో కీలకంగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే కాశ్మీర్లో జరుగుతున్న కావచ్చు, లేదంటే పీవీకే చుట్టుపక్కల జరుగుతున్న ప్రాంతాల్లో ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారిని టార్గెట్ చేస్తూ వారికి డబ్బులు ఎరవేస్తూ వారిని ఉగ్రవాదం వైపు నడిపించేందుకు ఇటువంటి వ్యక్తులు కీలకంగా పాత్ర పోషిస్తున్నట్టుగా భారత నిఘా సైన్యం చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఆర్థిక లావాదేవీల్లో వచ్చిన విభేదాల కారణంగానే ఈరోజు అతన్ని హతమార్చి ఉంటారని చెప్పేసి ఒక అనుమానం అయితే వస్తుంది. ముఖ్యంగా ఏది ఏమైనప్పటికీ అంటే ముఖ్యంగా అతను చనిపోవడంతో ఇదైతే భారతదేశానికి కావచ్చు, పీవీకో చుట్టుపక్కల ఉన్న వారికి కావచ్చు, లేదా కాశ్మీర్లో ఉన్న ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకునే అవకాశం కనిపిస్తుంది. తన మరణం భారత ప్రజలకు కావచ్చు, ఇటు కాశ్మీర్లో ఉన్న ప్రజలకు భారీ ఉపశమనం కలిగించింది అని చెప్పక తప్పదు. రైట్, థ్యాంక్ యూ మహేందర్. భారతదేశానికి ఈరోజు అందరికీ కూడా గుడ్ న్యూస్. పుల్వామా అటాక్ ఎవరైతే చేశారో పాకిస్తాన్కి సంబంధించిన కొంతమంది టెర్రరిస్టులు, వాళ్ళందరికీ ప్రధానమైన కమాండర్ ఎవరైతే ఉన్నారో హంజా బుర్హాన్, ఆ వ్యక్తి ఈరోజు మరణించాడు. ఎందుకంటే పుల్వామా అటాక్కి అతను ప్రధాన సూత్రధారి. ఆ వ్యక్తి మరణం ఈరోజు సాధ్యమైంది. కుక్కని కాల్చినట్టు కాల్చారు. ఈరోజు అతన్ని ఎవరు చంపేశారో తెలియని పరిస్థితి. గత కొన్ని రోజుల నుంచి కూడా పాకిస్తాన్కి సంబంధించిన కీలకమైన ఈ ఉగ్రవాద సంస్థలో ఉన్న కీలకమైన నేతలు, నాయకులు వీళ్ళందరూ కూడా వరుసగా చనిపోతున్నారు. బైక్ పైన ఎవరో దుండగులు వస్తున్నారు, కాల్ చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, వస్తున్నారు, కాల్ చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, వస్తున్నారు, కాల్ చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ వారిని చంపుతుంది ఎవరు అనేది మాత్రం ఇప్పటికీ తెలియట్లా. అయితే వీళ్ళని ఎవరిని చంపుంటారు అనే విషయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో మాకు తెలియపరచండి. ఏదేమైనప్పటికీ ఒక గుడ్ న్యూస్ ఇది. అందరం కూడా ఈరోజు పండగ చేసుకోవాలి. ఇలాంటి కుక్కలు, ఇలాంటి మూర్ఖులు, ఇలాంటి దేశ ద్రోహులు, ఇలాంటి ఉగ్రవాదులు, టెర్రరిస్టులు, మిలిటెంట్లు, ఇలాంటి వారు చనిపోయిన రోజుని ఖచ్చితంగా భారతీయులందరూ కూడా సెలబ్రేట్ చేసుకోవాలి. ఇంతకు మించి మంచి రోజు ఇంకొకటి ఉండదు. ఇంత రాక్షసులు ఎంతోమంది జవాన్లని పొట్టన పెట్టుకున్నారు. ఎంతోమంది యువత, కాశ్మీర్లో ఉన్న యువతని ఉగ్రవాదం వైపు మళ్లించి భారతదేశానికి వ్యతిరేకంగా వారితో దాడులు చేపిస్తున్న పరిస్థితి. సో గైస్, ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకోవాలి. ఈరోజు పుల్వామా అటాక్కి కారు కూడా అయినా ప్రధానమైన సూత్రధారి ఈరోజు చచ్చిపోయాడు. మంచి రోజు ఇది రోజు ఖచ్చితంగా.